Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. జయించువానికి ఎన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారో, ఇదిగో ఆ జయములోనికి మనం అడుగులు పెట్టాలని, మన ప్రయాణం అలా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఆటగాడు పరిగెడుతున్నప్పుడు మొదటి అడుగులో పడిపోతాడా, చివరి అడుగులో పడిపోతాడా అని శత్రువు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. నేను అంటాను, పడగొట్టడానికి వాడు కూడా ఆఖరి వరకు పోరాడతాడు అని. దాని గురించి భయపడనక్కర్లేదు. వాడు ఫెయిల్యూర్ అని నిరూపించుకోవడానికి ఆఖరి వరకు పరిగెడతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? Hallelujah. ఆఖరి వరకు కూడా వాడు కూడా పోరాడతాడు. ఎలా అంటే, నేను ఓడిపోయాను అని నిరూపించుకోవడానికి. ఓడిపోతున్న వాడే అంతగా పరిగెడుతుంటే, ఓడిపోతున్న వాడే అంతగా పోరాడుతుంటే, ఈ దారి కాకపోతే ఆ దారి, ఆ దారి కాకపోతే ఈ దారి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటే, జయించువాడు ఇంకెంత నిశ్చయితతో పరిగెట్టాలి, జయించువాడు ఇంకెంత కాన్ఫిడెన్స్ తో పరిగెట్టాలి, జయించువాడు ఇంకెంత నిరీక్షణతో పరిగెట్టాలి. ఈరోజు నిరీక్షణ కోల్పోయి ఇంకేమీ లేదులే అనుకుంటున్న నీవు ఒక్కసారి ఆలోచించు. ప్రార్థన అందుకోండి. నా ఆధారం నీవేనయ్యా, నేనైతే ఏమి చేయలేను, కానీ నిన్ను కలిగి ఉన్న నేను ఏదైనా చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ తో ఈరోజు ప్రార్థన చేస్తారా? దేవుని మీద కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, గాడ్ కాన్ఫిడెన్స్ తో ప్రార్థన చేయగలరా ఎవరైనా? స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనేసయ్య, అవును తండ్రి, నాయనేసయ్య, నేను తండ్రి నీ యొక్క నీ మీద నాయనేసయ్య విశ్వాసంతో, నమ్మకంతో నాయనేసయ్య మేము జయించు, నేను వాని వల్లే నాయనేసయ్య జయించు గుంపులో ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. నాయనేసయ్య, జయించు వానికి ఎలాంటి మేలు కొదువ అయి ఉండదని నాయనేసయ్య మీరు సెలవిస్తున్నారు తండ్రి. నాయనేసయ్య, అవును తండ్రి, నాయనేసయ్య మా మీద కాన్ఫిడెన్స్ కాదు కానీసయ్య మీ మీద నమ్మకం, మీ మీద కాన్ఫిడెన్స్ ఉంచి నాయనేసయ్య మీ మీద విశ్వాసంతో నాయనేసయ్య మేము ఎలాంటి పరిస్థితిలోనైనా ఏసయ్య మేము జయించే వారముగా ఉండేలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఏసయ్య నీ వాక్యాన్ని బట్టి నేను నీ మీద విశ్వాసాన్ని బట్టి నేను మేము ధైర్యముగా నిలబడేలాగా సహాయం దయచేయండి తండ్రి. నేనేసే, అవును తండ్రి, నేను సోమరి వాళ్ళ వల్లే ఉండకుండా నేనేసయ్య మేము జయించు వారి వల్లే నేనేసే నీ పిల్లలుగా నేనేసే మీ మీద కాన్ఫిడెన్స్ తోటి నేనేసే మేము జయించే వారంగా ఉండేలాగా మాకు సహాయం దయచేయమని అడుగుతూ నేను ఇక చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు పరిశుద్ధ నామ పేట నేను ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Amen. ఆమేన్. ఈరోజు మరి ఒక మాట చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. తీసిన వారుంటే చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్స్ తీయాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము.
నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీ క్రియలు ఎలా ఉన్నాయట? నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. ఇంతకు ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చూస్తాం? నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు అని చెప్పిన మాటకు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు అని చెప్తున్న మాటకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నిన్నటి దినాన్ని మనం అనుకున్నామే మనల్ని చూసి దేవుడు ఏం చెప్తారు అని. ఈరోజు ఆలోచిద్దామా? సెల్ఫ్ చెక్ చేసుకుందామా? దేవుడు మనల్ని చూసి ఏం చెప్పచ్చు, ఏం చెప్తారు? ఒక 100% కి ట్రై చేసిన వాడే కదా 60 30 పొందుతాడు. అసలు టార్గెట్ 30 అయితే ఏం ప్రయోజనం? క్రియలట దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనిపించట్లేదట. గనుక ఏం చేయమంటున్నారు? జాగరూకుడవై అంటే జాగ్రత్త కలిగిన వాడవై ఏం చేయాలట? మిగిలిన వాటిని, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరిచే సమయం నిన్ను నువ్వు కూడా బలపరుచుకునే అవకాశం ఉంటుంది నాన్న. ఒక్కొక్కరం మన క్రియలు దేవుని ఎదుట సరిపోలేదు అని తెలుసుకుంటున్న మరుక్షణం, అయ్యా మా క్రియలు మీ ఎదుట సంపూర్ణమైనవిగా అధికమైనవిగా పెరగాలి అంటే మేము ఏ విధంగా ముందుకు కొనసాగాలి అని ఒక ఆలోచన కలిగి ఉందాం. చూడండి, తుయతైరాతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట ఆయన చెప్తున్నారు. ఆ లెవెల్ కూడా చూద్దాం రండి. 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. రెండవ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనము. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా. 3 లెవెల్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం నాకు తెలుసు అని చెప్తున్న ఒక లెవెల్ ఉంది. నీ క్రియలు నా దేవుని ఎదుట సరిపోవట్లేదు అని చెప్తున్న ఒక లెవెల్ ఉంది. కానీ నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు ఎక్కువే అని చెప్తున్న లెవెల్ కూడా ఉంది. ఈరోజు పరీక్షించుకుందాం అసలు మన క్రియలు ఏ స్థాయిలో ఉన్నాయని. దయచేసి మన క్రియలు దేవుని ఎదుట మొదటి కంటే ఎక్కువైన వాటిగా, దేవుని ఎదుట సంపూర్ణమైన వాటిగా ఉండాలని
కేవలం ప్రార్థన చేసుకుని ఆగిపోవు వారిగా కాక క్రియారూపకంగా వాటిని పెంచుకుంటున్న వారమై ముందుకు వెళ్దామా? ఎక్కడ దేవుడు నీకు అలవాటుగా మారిపోతున్నాడో ఆ ఏరియాలో జాగ్రత్త పడదామా? మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువ గాక. ఆమేన్. 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 మన క్రియలు మన దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడినట్లుగా మన క్రియలు అధికమగును గాక. ఆమేన్. ఆమేన్. సోమరి వాని పొలము దాటి వస్తే అక్కడ ఎదుగుతున్న ఏ తూలగొండు చెట్లైనా ఏ ముళ్ళ పొదలైనా వానికి తెలీదు. కారణం వాడు రోజు వెళ్ళి చూడట్లేదు. కనీసం పొలం పాడైపోతుందేమో అనే ఒక బాధ భయం కూడా వానికి లేదు. వాని నిద్రయే వాడికి ముఖ్యం. కానీ చురుకైన వాడు అలా ఉండడానికి వీల్లేదు. ప్రతిదినం ఏదైనా సరే ముళ్ళ పొద మొలుస్తుందా వేర్లతో పాటు పీకి పెరికి వేస్తాడు. తూలగొండు చెట్లు వచ్చే అవకాశం లేకుండా పూర్తిగా కాపు కాస్తూ ఉంటాడు. సోమరివాని పొలంలో శత్రువు వచ్చి దాడి చేయడానికి కూడా అక్కడ అంత పంట ఏమి ఉండదండి. ఫలిస్తున్న వాని పొలం చుట్టూ శత్రువు తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఆలోచిద్దాం మన క్రియలు ఎలా ఉన్నాయని. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధుడా మహాగణుడా తండ్రి నీకు వందనాలు. అవును తండ్రి యేసయ్య, నా తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. నా తండ్రి సోమరి వాని పొలం గురించి ఆయన యేసయ్య నాయన వచ్చినప్పుడు దూలగుండు చెట్లతో నా తండ్రి ముళ్ళ పొదలతో గచ్చి పొదలతో ప్రభా నాయన ఎంతో నా తండ్రి యేసయ్య ఉంటుండగా ప్రభా నాయన యేసయ్య అవన్నీ మొలిసినట్టు ఉన్నాయి. ప్రభా నా తండ్రి మా పొలము నేడు దినమున నీ దృష్టిలో ఏ విధంగా కనపడుతున్నామో మేము సరి చూసుకోవడానికి మా కృపనివ్వండి నాయన యేసయ్య. మా మొదటి క్రియల కంటే కడమ క్రియలు ఎక్కువగా ఉన్నాయి అన్న సాక్ష్యం మేము పొందుకుంటే కృపనివ్వండి. ఏ శ్రమ ఏ బాధ ఏ వేదన ఏది కూడా నీలో మేము ఫలించకుండా ఆపకుండా మాకు సహాయం దయ ప్రభా నా తండ్రి యేసయ్య. నా తండ్రి మా క్రియలు నా తండ్రి యేసయ్య ఫలించేవిగా ఉండాలి, మీ దృష్టిలో యోగ్యమైనవిగా ఉండాలి నాయన యేసయ్య. ప్రాకారం పడిపోయిన నా తండ్రి ముళ్ళ తుప్పలు నాయన యేసయ్య పెరిగిన స్థితి మనలో ఎవరిలో ఉండకూడదయ్యా ప్రభా నా తండ్రి. ఆ విధంగా మమ్మల్ని మీరే సిద్ధపరచండి ఆయన. నీ వాక్యం రెండంచులుగా కటకం కాబట్టి నా తండ్రి యేసయ్య నీ యొక్క స్వరము నా తండ్రి యేసయ్య మేము వింటున్నప్పుడే మా హృదయాన్ని మీకు అప్పచెప్తున్నామయ్యా నా తండ్రి. వ్యర్థమైన ప్రతి ఆలోచన నా తండ్రి యేసయ్య సోమరితనము నా తండ్రి ఫలింపు లేని స్థితి మా నుండి తొలగించి నా తండ్రి నీ కొరకు ఫలించి వారుగా ఉండే కృపనివ్వని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మా మొదటి క్రియలు కన్నా మా కడపటి క్రియలు ఎక్కువై మన దేవుని ఎదుట అవి సంపూర్ణమైనవిగా ఉండునట్లు ప్రార్థన చేద్దామా? మరొకరు ప్రార్థన అందుకోండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి దేగల ప్రభా మీ కొందనాలు స్థితులు స్తోత్రాలు ఇదిగో తండ్రి నైనా వాక్యంతో హెచ్చరిస్తున్న దేవా మీ కొందనాలు ప్రభా. ఇదిగో నాయన మా క్రియలు నాయన మరి మా ప్రేమను మా విశ్వాసము నాయన గమనిస్తున్నారు తండ్రి. మొదటి క్రియల కంటే నాయన కడపటి క్రియలు అధికంగా ఉన్నప్పటికీ తండ్రి నాయన
మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి. ఇంకా నాయన నీ వాక్యం ఎదగటానికి ప్రతి విషయంలో మిమ్మల్ని నాయన ముందుంచుకొని సాగటానికి సహాయం దయచేయండి తండ్రి. కొందనాలు ప్రభు నాయన మీకు ఇష్టమైన రీతిగా మేము ఉండేందుకు మా క్రియలను మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మరి ఇంకా నాయన అసంపూర్ణంగా మాలో ఏమున్నాయో అవి వాటిని మేము నాయన సరిదిద్దుకునే స్థితిని మాకు దయచేయండి ప్రభు. వాటిని గుర్తించి మీకు అవిధేయంగా ఉంటే నాయన మరి నాయన మమ్మల్ని మేము మార్చుకోవడానికి మీకు విధేయత కలిగి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభు. అవును తండ్రి నాయన మరి మేము ఎక్కడైనా నాయన మరి జారిపోయి ఉంటున్నాము, ఎక్కడైనా పడిపోయి ఉంటున్నామేమో నాయన మనుషులమైన మేము తండ్రి నాయన మిమ్మల్ని పోలి నడుచుకునే దానికి మాకు దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మా క్రియలను మరి నాయన మా పనిని మా ప్రేమను మా విశ్వాసమును మేము ఆయన సరి చూసుకుని బలపడటానికి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 క్రియారూపకంగా దేవుడు అన్ని కోరుకుంటున్నారు. కేవలం మాట రూపంలో మాత్రం కాదు, క్రియారూపంలో దేవుడు సమస్తాన్ని కోరుకుంటున్నారు. నేను ప్రేమిస్తాను అని పాటలు పాడితే సరిపోదండి. ప్రేమ కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా నేను విశ్వసిస్తున్నాను అని చెప్పడం కాదు, విశ్వాసం నిజంగా కలిగి కదలాలి. నిరీక్షణ ఉండాలి అని చెప్పుకొని ఆనందపడడం కాదు, నిజమైన నిరీక్షణను కనపరచాలి. అలా మాటలో ఆగిపోతున్న ప్రతి క్రియారూపకంగా జీవితంలోనికి రావాలి. ఈ రోజు నుండి మనం మన ఫోకస్ మొత్తం, మన శ్రద్ధ నిలుపుదాం దేనిలో అంటే క్రియారూపకమైన ఫలం గురించి. క్రియలలో మనం ప్రతి మాటను తీసుకొని రావడానికి ఈ రోజు నుండి మనం ఫోకస్ పెట్టాలి. చూడండి, సంపూర్ణమైనవిగా క్రియలు కనపడట్లేదు కనుక దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఏమని? చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయమంటున్నారు? బలపరచమని చెప్తున్నారు. క్రియలు ఎక్కడ సంపూర్ణమైనవిగా కనపడట్లేదో ఈరోజు చెప్తున్నారు. చావనై ఉన్న మిగిలిన వాటిని చూసి నాకెందుకులే, నేనే బాగలేను అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోమని చెప్పట్లేదు. కనీసం వాటిని బలపరుస్తూ ఆ టైంలో చూడండి, కొంచెమే మంట ఉన్నదనుకోండి, పక్క కట్టెలను మండిస్తూ ఇది పనిచేస్తున్న సమయం అక్కడ ఫైర్ పెరుగుతుంది. అవునా కాదా? అవును. 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 అలా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ఫైర్ పెరగాలని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. అలా జరగకపోతే జరగబోయే కీడేంటో తెలుసా? ఆరిపోతాం. అప్పుడు దేవుని ఎదుట ఏమని నిలబడతాం? ఆయన రక్షించుకున్న ఆ గొప్ప ప్రణాళిక మొత్తం వ్యర్థమేనా? ఒకసారి దేవుని ఎదుట పరిశీలించుకుందామా? మన దేవుని ఎదుట మన క్రియలు సంపూర్ణమైనవిగా కనపడకపోతే మన పరిస్థితి ఏంటి? బాగున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుని తిరుగుతున్నా ప్రతి అనుభవం వ్యర్థమే కదా? ఇంకా చెప్తున్న మాటలు కూడా చూద్దాం రండి. 3వ వచనం, నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నువ్వు మొదటి నుండి పొందుతున్న ఉపదేశం ఎట్టిదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. నువ్వు ఏది విన్నావో జ్ఞాపకం చేసుకో. నువ్వు పొందిన ఉపదేశం జ్ఞాపకం చేసుకో. నువ్వేది విన్నావో అది జ్ఞాపకం చేసుకో.
అవి జ్ఞాపకం చేసుకోవడం వలన నిన్ను నువ్వు రేపుకోవడం నీకు సాధ్యమవుతుంది. అంతేకాదు మారు మనసు పొందమని హెచ్చరిక ఇస్తున్నారు. అర్థం, ఉపదేశం పొందుతున్న స్థితి ఉంది కానీ మారు మనసు ఇంకా రావట్లేదని అర్థం. దేవుడు దర్శించిన నాడే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ గా ఒక జీవితం మారాలి. అలా మారట్లేదా? అలా మారట్లేదా? అప్పుడు అది మారు మనసు అనుభవం కాదే. మొదటి నుండి యేసు ప్రభు ఇస్తున్న మాట ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందమనే కదా. అంటే మనం ప్రిపేర్ అవుతున్నది పరలోక రాజ్యం కొరకు కాదా? మన ప్రిపరేషన్ మొత్తం పరలోక రాజ్యం కొరకైతే దానికి కావలసిన క్వాలిఫికేషన్ మారు మనస్సే కదా. ఫోకస్ మొత్తం మారు మనస్సు మీద పెట్టకపోతే ఆ రాజ్యంని ఎలా స్వతంత్రించుకుంటాం? ఏ ఏరియాలో మనం ఫోకస్ పెట్టట్లేదో దేవుడు చూపిస్తున్నారు. దయచేసి ఈరోజు మన క్రియలు ఎక్కువగున్నట్లుగా ప్రతి ఒక్కరం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన తక్కువైందేమో, ప్రార్థన పెంచుకుందాం. వాక్యం తక్కువ అవుతుందేమో, వాక్యం పెంచుకుందాం. క్రియారూపకంగా వాక్యం రావట్లేదేమో, క్రియలలో వాక్యానుసారంగా కదులుదాం. మాట, చూపు, తలంపులు అన్నిట్లోనూ వాక్యానుసారంగా నడుద్దాం. ఎందుకు తెలుసా? ఆయన దొంగ వలె రాబోతున్నారు. ఆ మాట కూడా అక్కడే ఉంది, చూడండి ఒకసారి. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఇంకా చూడండి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనపడట్లేదు కానీ నీ దగ్గరే ఉన్నవారు కొంతమంది వాళ్ళ వస్త్రాలను కాపాడుకుంటున్నారు. అవి అపవిత్రం కాకుండా తెల్లవిగానే ఉండినట్లుగా వారు కొంతమంది కాపాడుకుంటున్నారు. క్రియలను దేవుడు ఒక్కొక్కసారి వస్త్రములతో కూడా పోల్చి చూపించారు. నీ నీతి క్రియలు మురికి గుడ్డలుగా కనిపిస్తున్నాయని ఒక్క చోట చెప్పట్లేదా? బంగారంతోనూ వెండితోనూ వెలగల వస్త్రములతోనూ అలంకరించుకోవడం కాకుండా నీతి క్రియలతో అలంకరించుకోమని హెచ్చరించట్లేదా? అటువంటి వస్త్రములు మలినం కాకుండా కాపాడుకుంటూ ఉంటున్న వారు ఉన్నారట. వారు బయటికి కనపడట్లేదేమో కానీ దొంగ వలె ఆయన వచ్చు ఆ సమయం వారు అర్హులు గనక
తెల్లని వస్త్రములు ధరించుకొని వారు నాతో సంచరిస్తారని చెప్తున్నారు. అప్పుడు మనం ఏమవుతాం? మన పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఇంకా రాకముందే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నారు. నిద్రపోతున్న మీరు మేల్కొనండి. సాధ్యం కాకపోతే స్విచ్ ఆఫ్ చేసి పడుకోండి. సోమరితనం గురించే కదా మాట్లాడుతున్నది. ఇంత సీరియస్ టాపిక్ లో అంత గాఢమైన నిద్ర ఎలా వస్తుంది నాన్న నీకు? ఆలోచన చేద్దాం. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ఎందుకు నా క్రియలు సంపూర్ణమైనవిగా కనపడట్లేదు? ఏ ఏరియాలో నేను నా వస్త్రంలను తెల్లవిగా ఉంచుకోలేకపోతున్నాను? విషయం ఏంటి తెలుసా? క్రియలు సంపూర్ణమైనవిగా కనపడట్లేని ఏరియాలోనే కొంతమంది తమ వస్త్రములను తెల్లగా ఉంచుకున్న వారు ఉన్నారట. ఇంకొక యాంగిల్లో ఆలోచిద్దాం. నాకు ఎవరు చెప్పలేదండి, నాకు ఎవరు చూపించలేదండి, లేకపోతే నాకు ఏది అవ్వలేదండి, అందుకే నేను ఇలా ఉన్నానండి అని చెప్పడానికి సాధ్యం లేదు. లేకపోతే మేముంటున్న స్థలంలో ఇలా ఉందండి, మేముంటున్న ఏరియాలో ఇలా ఉందండి అని చెప్పి నువ్వు ఉంటున్న ఏరియాను దేవుని ఎదుట వంకగా పెట్టడానికి సాధ్యం కాదు. హోప్ని ఫినాహాస్లు ఉన్న ఏరియాలోనే సమూయేలు దేవునికి నమ్మకంగా ఉండడం సాధ్యమైంది. ఈరోజు వ్యత్యాసం ఏమిటో తెలుసా? నువ్వు ఎవరి మీద, ఏ పరిస్థితి మీద నీ తప్పును మోపడానికి వీల్లేని పరిస్థితి. సూటిగా వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. క్రియలు సంపూర్ణమైనవిగా లేని ఏరియాలో కూడా నీ వస్త్రములు కాపాడుకొనుట సాధ్యమే అని చూపిస్తున్న ఏరియా ఇది. ఇలా చెప్పుతూ ఇస్తున్న మరి ఒక హెచ్చరిక. జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును. అంతేకాదు, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఇంకా ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. హల్లెలూయా. భూమి మీద పేరు కోసం పరిగెట్టి పరిగెట్టి అలసిపోయిన కాలం ఇక చాలు. భూమి మీద నువ్వు ఎన్ని క్రియలు చేసినా నీకు పేరు రావట్లేదని అలా అలసిపోయిన కాలం కూడా చాలు. దేవుని ఎదుట మన క్రియలు సంపూర్ణమైనవిగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాం. క్రియలను లక్ష్య పెడుతున్న దేవుడు కేవలం క్రియల గురించి మాత్రమే పలుకుతున్న మాటలు ఇవి. తెల్లని వస్త్రములు క్రియలతో పోల్చబడ్డాయి.
మలిన వస్త్రాలు అంటేనే క్రియలు సరిగా లేవని అర్థం. మురికి గుడ్డలు అంటేనే స్వనీతితో ఉన్న గుడ్డలు అని అర్థం. కానీ పరలోకపు నీతిని నెరవేరుస్తున్న క్రియలు, నీతి క్రియలు తెల్లని వస్త్రములతో సమానం. ఈరోజు మన నీతిని దాటి ఆయన నీతిని నెరవేరుస్తున్న క్రియల్లోనికి అడుగులు పెడదామా? అలాగైతే కొంచెం ఫోకస్ పెట్టాలి కదా. అంతటి శ్రద్ధ కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో జీవితం ఆగిపోకుండా క్రియల్లోనికి క్రియారూపకంగా రావాలని ప్రయత్నం చేసి పరిగెడదాం. మన ఫోకస్ అంతా మారుద్దాం. పలకండి ఈ మాట, మన ఫోకస్ అంతా మార్చుకుందామని. మన ఫోకస్ అంతా మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.